ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో ఈ దినము మనకు ఉన్నటువంటి ఒక హెచ్చరిక. యవనస్తులు దీని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఈ మాటలు మనకందరికీ కూడా ఒక హెచ్చరిక. ఎందుకంటే యవనస్తులు అంటే యవ్వనంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ మనమందరం కూడా ఈ వయసులో, ఏ వయసులో అయినా సరే, ఓల్డ్ ఏజ్ వచ్చినా పర్వాలేదు, కానీ మనము మన నడతను శుద్ధిపరచుకుంటూ ఉండాలి ప్రతిదినము కూడా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మనకిచ్చి ఉన్నాడు. ఆ దేవుని వాక్యమును మనము అనుదినం చదవడం వలన, మనము ఆ వాక్యమును ధ్యానించడం వలన మన నడతను శుద్ధి చేసుకుంటూ ఉంటాము. మనము అనేక శోధనలకు లోనవుతూ ఉంటాము, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే. అయితే ప్రతి శోధనను కూడా జయించుకోవాలంటే మన హృదయంలో వాక్యం అనేది నిండి ఉండాలి. అప్పుడే మనము ఏ అపవాదినైనా కూడా ఎదిరించగలుగుతాము. ఇది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. అది ఒక గొప్ప వరము. మరి ప్రార్థన, వాక్య ధ్యానము, ఈ రెండిటి వల్లనే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ దినదినం కూడా మన జీవితాన్ని మనము మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మరి దావీదు అడుగుతున్నాడు, దేవా నా హృదయంను శుద్ధిపరచు, నన్ను పరిశోధించు, నాలో ఏదైనా ఉన్నదేమో, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు అని చెప్తూ ఉన్నాడు కదా. కనుక మనం దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. ఆయన మన హృదయంను శుద్ధి చేస్తాడు, వాక్యం చేత శుద్ధి చేస్తాడు. కనుక మనం దేవుని వాక్యంను చదవడంలోనూ ధ్యానించడంలోనూ నిరంతరము శ్రద్ధ వహించి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక.